జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సును డీఎస్పీ అడ్లూరి రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాములు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆనందంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలని ఆయన అన్నారు. గణేష్ మండపాల వద్ద యువత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించాలని, ఎలాంటి అసభ్యకరమైన పాటలు, డాన్సులు వేయొద్దని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలం సందర్భంగా విద్యుత్ తీగలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎలాంటి విద్యుత్ వైర్లను ముట్టుకోకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సిఐ సురేష్, ఎస్ఐ చిరంజీవి, విద్యుత్ డిఈ మధుసూదన్, ఏడీఈ రఘుపతి, ఎంఆర్ఓ కృష్ణ చైతన్య, మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్, వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఆబ్జెక్షనబుల్ సాంగ్స్ వేయడం కానీ, లేకపోతే ఆబ్జెక్షనబుల్ ఫ్లెక్సీ వేయడం కానీ, లేకపోతే ఆబ్జెక్షనబుల్ స్పీచెస్ ఇవ్వడం కానీ, లేకుంటే నేను ముందు పోవాలంటే నేను ముందు పోవాలని గొడవ పడడం కానీ, లేకుంటే అక్కడ మనం ఇమర్షన్ వేసే దగ్గర మన అంటే కొంతమంది ఉత్సాహంగా ఉండి ఓవర్ ఎంతూసియాజంతో ఉండి అక్కడ గొడవపడి, అక్కడ ఉన్న ఆఫీసర్లతో గొడవపడి, మున్సిపల్ సిబ్బందితో కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, చెప్పిన వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ, అదే విధంగా మీ ఎవరైతే పండాల్స్ నిర్వహించి అక్కడికి తీసుకుపోయే వినాయకుడిని తీసుకుపోయే ఆర్గనైజర్స్ కూడా ఉంటారు, వాళ్ళతో కూడా గొడవపడే అవకాశాలు ఉంటాయి. నేను ముందు పోవాలని, పక్కన జరుగు, నేను రావాలని, నేను ఫస్ట్ అనే దాంట్లో కూడా గొడవ పడుతుంటారు. అదే విధంగా కొన్ని చోట్ల బ్యాండ్స్ ఉంటాయి. ఈ బ్యాండ్స్ వాళ్ళ మీద కూడా వీళ్ళు చాలా మంది వాళ్ళ మీద గొడవ చేసి మీరు ఇట్లా కొట్టాలా, అట్లా కొట్టాలా, ఇంట్లో కొట్టాలా అని వాళ్ళ మీద గొడవ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఆ రకంగా కూడా ఒక వైభవంగా జరిగే ఒక ఫెస్టివల్ ని మనందరికి సంబంధించిన మనందరం కూడా చాలా వైభవంగా జరగాలని కోరుకునేవాళ్ళు. అటువంటి సంఘటనలో ఒక్కరోజు కొరకు మీరు అనవసరంగా ఆ రకమైన సంఘటనల్లో మీరు పార్టిసిపేట్ అయితే, కేసులు అయితే, అందరు జనరల్ గా చాలా మంది యువకులే ఉంటారు, చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. సో మీరు అనుకోకుండా అటువంటి కేసులు అనేది ఒక్కసారి కేసు అయితే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు ఉద్యోగాల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు పాస్పోర్ట్ రావాలన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు ప్రైవేట్ ఉద్యోగంలో పోయి ఎక్కడైనా చేయాలన్నా కూడా వీటికి సంబంధించి మా పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ అడుగుతారు. సో వాటికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రత్యేకంగా యూత్ గ్రూప్ అందరూ వచ్చారు కనుక, ఆర్గనైజర్స్ వచ్చారు కనుక మీకు ప్రత్యేకంగా ఆ విషయం చెప్తున్నాను. మీరు ఆవేశంగా ఆ రోజు గొడవపడి ఆఫీసర్లు చెప్తే వినకుండా ఆర్గ్యుమెంట్ చేసినా, లేకుంటే మీ ఆర్గనైజర్స్ మధ్యన గొడవ జరిగినా, లేకుంటే ఇంకా వేరే రకంగా ఏదైనా ఆబ్జెక్షనబుల్ స్పీచెస్ కానీ, లేకుంటే ఏమైనా వేరే రకంగా వేరే మతాలకు సంబంధించిన ఏమైనా చేసినా కూడా చాలా ఘోరంగా కేసులు బుక్ అయితే దానికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని మనకు జరిగే ఈ ఫెస్టివల్ ని మనం చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా జరుపుకోవాలా. అంతేకాని అనవసరంగా కేసులలో ఇది కేసులు అయ్యేటట్టు మీరు ప్రవర్తించి ఆ రకంగా చేయకూడదు. అదే రకంగా పండాల్సిన దగ్గర కూడా కంపల్సరీ ఆర్గనైజ్. మీ అందరూ తెలిసిన విషయం, ఎంపీడీఓ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. జీరో క్యాజువాలిటీ మెయిన్ అవగాహన సదస్సులు కావచ్చు, మా వైపు నుంచి జరిగే ప్రతి ప్రయత్నంలో కూడా ఎవరైతే ఈ ఉత్సవాలు నిర్వహించే వాళ్ళు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, ఎవరికైనా కానీ జీరో క్యాజువాలిటీ, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఈ యొక్క ఉత్సవాలని నిర్వహించాలనేది మా యొక్క తాపత్రయం. మీకు తెలుసు, భారతదేశం మొత్తం కూడా జరుపుకునే పండుగలలో గణేష్ కూడా ఒకటి. గణేష్ అనేది మన కల్చర్లో ఒక భాగం. వినాయకుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన యొక్క గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. గణేష్ అంటేనే విజ్ఞానానికి ఒక దిక్సూచి అనుకుంటాం. కాబట్టి అందరూ కూడా కొద్దిగా జ్ఞానంతో ఉండాలి. ఎందుకు ఈ అవగాహన సదస్సు పెడుతున్నాం, ఎందుకు పోలీసు వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా కొంచెం మనసుకు ఎక్కించుకోవాలి. ఇంకా మన కోరుట్ల పట్టణానికి సంబంధించి మనందరికీ తెలిసిందే, రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో రాష్ట్రంలో కూడా కోరుట్ల పట్టణం యొక్క గణేష్ ఉత్సవాలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. జనరల్గా ప్రతి టౌన్లో కూడా ఎక్కడి నుంచి విగ్రహాలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఒక మంచి కల్చర్ ఉన్నది. ప్రతి విగ్రహం కూడా జూనియర్ కాలేజ్ దగ్గరకు వచ్చి అక్కడ అందంగా అలంకరించి కొంచెం డిసిప్లిన్గా ఉండి మంచిగా ఉన్న నిర్వాహకులకి, ఇందాక సార్ చెప్పినట్టు మట్టి విగ్రహాలు కావచ్చు, పర్యావరణానికి హాని లేకుండా ఉన్న విగ్రహాలకి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీలో ఒక పెద్ద ఆయన ఉంటుండే, పాపం అతను చనిపోవడం కూడా బాధాకరం. ఒక మంచి కమిటీ ఉన్నది ఇక్కడ. మీ వచ్చిన ఆర్గనైజర్లు అందరూ కూడా కమిటీ సూచించే సూచనలు కావచ్చు, మా డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచించే సూచనలు కావచ్చు,
తూచా తప్పకుండా పాటిస్తే మనందరం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాలని ఎలాంటి చిన్న ఇష్యూ లేకుండా జరుపుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన విషయం, ప్రతిసారి మేము సూచనలు చెప్తూనే ఉంటాం. విగ్రహం పెట్టే దగ్గర నుంచి నిమజ్జనం చేసేంత వరకు కూడా అందరం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. విగ్రహం పెట్టే దగ్గర ట్రాఫిక్ ఇష్యూ లేకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. 4 వీలర్ వెళ్ళేటట్టు తప్పకుండా వదిలిపెట్టాల్సిందే, అది అందరూ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఒకసారి మనకు పెట్టిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడదా, ఏదైనా వెహికల్స్ వచ్చి తగిలి డ్యామేజ్ అయితే లేనిపోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విగ్రహం కూడా జాగ్రత్తమైన ప్లేస్లో పెట్టాలి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టాలి, ఎలక్ట్రిసిటీ వైర్లు లేని ప్లేస్ చూసి పెట్టాలి. ఇవన్నీ అన్ని జాగ్రత్తలకు సంబంధించిన పాంప్లెట్స్ కూడా మీకు పంచుతున్నాము. మీరందరూ ఈ యొక్క ఉత్సవాలని ప్రశాంతంగా మంచి వాతావరణం జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనకు ప్రతి నిమజ్జనం రోజు ప్రతిదీ చెరువులు కానీ మనకి వాగు ఉన్నది, వాగు దగ్గర కొన్ని ఫెన్సింగ్ పెట్టుకోవాలన్న. ఎందుకంటే నిమజ్జనం రోజు మనకు చిన్న పిల్లగాళ్ళు కూడా ఉంటారు. అయితే కొన్ని ఫెన్సింగ్ పెట్టుకుంటే ఏమైనా మనకు ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని మండల లెవెల్ అన్ని చెరువులు మొత్తం నిండి ఉన్నాయి. కొంతమంది ఊర్లో చిన్నది మా ఊర్లో పోయి చెరువులో వేస్తారు. అప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి. మనకి ఇప్పుడు కొర్ల వాగు ఉన్నది, అటు సైడ్ పెద్ద వాగు ఉంది, 2 వాగులు ఉన్నాయి మన కొర్ల మండలికి. నిమజ్జనం రోజు అందరు కలిసి బాగా అక్కడ మనకు వాగు దగ్గర ఫెన్సింగ్ కట్టుకోవాలి. చెరువు దగ్గర ఎక్కడైనా నిమజ్జనం చేస్తున్నామంటే అక్కడ ఫెన్సింగ్ కానీ చిన్నపిల్లలు రాకుండా చూడాలి. మళ్ళీ కొంతమంది పిల్లగాళ్ళకి కూడా తీసుకొస్తారు నిమజ్జనం రోజు, అది ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎదురైతాయి కాబట్టి దయచేసి నిమజ్జనం చేసే ముందే ఈ అలంకరణ వస్తువులు కానీ అవన్నీ తీసేసి పక్కకెట్టండి. ఇంటి ఈ మండప నిర్వాహకులకు ఇంకొకటి, అందరు మన ప్రజలే ఉంటారు కాబట్టి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, ఇళ్లలో కూడా పిఓపి వాడకండి. పిఓపి విగ్రహాలు బదులు మట్టి విగ్రహాలు వాడండి. జనరల్గా పసుపుతో తయారు చేసిన దాన్ని కూడా మనం సిద్ధి వినాయకుడిగా వాడుకోవచ్చు. సిద్ధి వినాయకుడు అంటే ఏంటంటే విజయం కలిగజేస్తుంది. మనం పసుపు ఏమన్నా ఏ పూజ చేసినా గౌరవం లెక్క తయారు చేసుకుంటాం. ఏ పూజ చేసుకున్నా ఎందుకు పసుపుతో తయారు చేసుకుంటాం అంటే, పసుపు అనేది సిద్ధి సాఫల్యతను నిర్దేశిస్తుంది. మనం ఇప్పుడు 9 రోజులు ఇంట్లో పూజ చేసుకుంటే మనం కూడా అనుకున్న నెరవేరుతాయన్న ఉద్దేశంతో జనాలకు అవన్నీ చేయండి. ఖచ్చితంగా పసుపుతో తయారు చేసుకుంటే, జనరల్గా మట్టితో చేయాలనుకుంటారు, పసుపుతో కూడా చేసేసుకుంటే మనం నిమజ్జనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. దల్లగల కలిసినా కూడా ఆరోగ్యపరంగా కూడా మంచిది. అంటే మనం 9 రోజులు నవరాత్రులు చేసుకుంటున్న పూజ, మనం ఏదైతే కార్యక్రమం అనుకుంటున్నామో ఇంట్లో ఏదిపోతుంది. సో దీనికి ప్రతీక కాబట్టి సిద్ధి వినాయకుడిని కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. జనరల్గానే రైట్ అనుకుంటే, కుడి దిక్కుంటే సిద్ధి వినాయకుడు అని అనుకుంటాం. సో సిద్ధించే వినాయకుడు పసుపుతో చేసుకుంటే ఖచ్చితంగా కార్యం నెరవేరుతుందని అనుకుంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో పసుపుతో చేసుకునే ప్రయత్నం అలా చేసుకోండి, కొనుక్కోరాకుండా. అయితే మట్టి వినాయకుడు లేదు అని అంటే పసుపుతో తయారు చేసిన వినాయకుడిని ఇంట్లో వాడితే కాలుష్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి నా సూచన. సో కాబట్టి నా అభిప్రాయం కూడా. సో మీరందరూ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మన పట్టణాన్ని స్వచ్ఛ కోరుట్లా తీసుకునే దాంట్లో ఇవి ఇంత ఘనంగా చేసుకున్న నవరాత్రుల పట్ల కూడా మనం చాలా పరిశుభ్రత మరియు స్వచ్ఛ కోరుట్లను మార్చడంలో మనం ఏమాత్రం వెనుకోము అని చెప్పేసి మనందరి బాధ్యత. సో మనందరం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆశిస్తూ మీరు చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు గణేష్ మండప నిర్వాహకులకు అంటే సిఐ గారు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, సిఐ గారు కానీ, ఎంపీ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2-3 చెప్పేసి వదిలేస్తాం. మీరు మేజర్గా మనకు నిమజ్జనం రోజు చూసుకోండి. నిమజ్జనం రోజు ఖచ్చితంగా మీ రూట్లో ఖచ్చితంగా మీరు మొదలే చూసుకోండి. మీ ట్రాక్టర్లో తీసుకెళ్తారా, లారీలో తీసుకెళ్తారా, దాని హైట్, మీ యొక్క వినాయకుడు హైట్ చూసుకుంటూ లైన్లు, ఎలక్ట్రిసిటీ లైన్లు కానీ, డిష్ వైర్లు కానీ, ఇంకా ఏమైనా నెట్ కనెక్షన్ వైర్లు కానీ ఉంటే మొదలే తెలియజేయండి. మరి మొదలే చెప్పండి. మరి 1-2 డేస్ ముందే అని చెప్పకుండా కనీసం మీరు పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా 9 రోజులు ఉంటుంది కాబట్టి 2వ రోజు 3వ రోజు ఖచ్చితంగా కన్సల్ట్ సిబ్బందికి కానీ మాకు కానీ
మరి ఏదైనా వైర్లు కొంచెం హైట్ చేయాలి లేదా అటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటే కొంచెం ముందుగానే మాకు తెలియజేస్తే అటువంటి సిబ్బందికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే వారికి ఇంకా ఏదైనా వేరే వాళ్ళకి చెప్పేసి వాటిని ఏం చేయడం వల్ల చూసుకుంటాం. ఖచ్చితంగా మీరు ఇది మాత్రం తప్పకుండా చూసుకోండి, మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మనం ఇంటి వినాయక చవితి 9 రోజులను ఖచ్చితంగా శాంతియుత వాతావరణంలో మరియు సేఫ్టీ మెజర్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి రెండు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ గారు ఆల్రెడీ లాస్ట్ టైం ఇక్కడ చేశారు కాబట్టి వారికి పూర్తి అవగాహన ఉంది. వారికి చెప్పాల్సిన ఇరిగేషన్ శాఖ వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి మీకు లైన్ ఏదైనా రోడ్ క్రాసింగ్ అయినా ఏదైనా ఉన్నటువంటి దాదాపు హైట్ చేయడం జరిగింది. ఇంకా 1-2 ఏమైనా మిగిలి ఉన్నా కూడా మేము ఈ వినాయక చవితి లోపలే కంప్లీట్ చేయడానికి అనుకున్నాము. కాబట్టి మీరు ఆ లోపల మీరు వినాయక విగ్రహాలు తీసుకుపోయేటప్పుడు ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి. ఆ నంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రమాదం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రాణం పోతే తిరిగి రాదు. ఇప్పుడు సిఐ గారు చెప్పినట్టు మన కోర్టులలో జూన్ 15 జరిగిన ఇన్సిడెంట్ అక్కడే ఆపోజిటే మన సబ్స్టేషన్ ఉంటుంది. బట్ ఎవరు కూడా అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు కూడా డిపార్ట్మెంట్ తెలియజేయడం జరగలేదు. దానివల్ల జరిగింది కొన్ని హైట్స్. ఎంత హైట్ మనం లైన్ మెయింటైన్ చేసినా కూడా వినాయక విగ్రహాలు కూడా చాలా హైట్లో నిన్న మొన్న చూస్తే 22 మీటర్లు 22 ఫీట్ 23 ఫీట్ విగ్రహాలు కూడా మనకు ఇక్కడ నుంచి ఆర్మూరు వయా ఆర్మూరు హైదరాబాద్ పోతున్నాయి. దాదాపు రాత్రంతా కూడా సిబ్బంది ఉండి తరలించడం జరిగింది. కాబట్టి కొంతమంది సిబ్బందికి తెలియజేసిన వాటికి మేము జాగ్రత్త తీసుకోగలుగుతున్నాం తప్ప సిబ్బందికి తెలియజేయకపోవడం వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగిన మాట వాటిని దాన్ని డిపార్ట్మెంట్ తరఫున మేము చింతిస్తున్నాం. అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మన కోరుట్ల పట్టణంలో కోరుట్ల మండలంలో శోభాయాత్ర మంచిగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సూచనలు ఉన్న విషయం మీకు తెలుసు. వినాయక మండపాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లైన్లో కింద ఏర్పాటు చేయకూడదు. మీరు చూడండి, లైన్లు కూడా 3 రకాల లైన్లు ఉంటాయి. మీరు అందరూ ఒకటే లైన్ అనుకుని అందరూ కట్టబెట్టి లేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఆ వినాయక తల్లింపు కార్యక్రమంలో 33 kV లైను, 11 kV లైను, 80 లైన్ దాని వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది. 33 kV వోల్టేజ్ అంటే మనం అయస్కాంతంకి అయితే ఏ విధంగా శక్తి ఉంటుందో, కొద్ది దూరం వరకు శక్తి ఉంటుందో ఫీల్డ్ అంటారు దాన్ని. ఆ శక్తి ఈ 33 kV లైన్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే దగ్గరికి లేదు కదా అని చెప్పి తీసుకునే ప్రయత్నం చేస్తే ఆ ఇండక్షన్ తో కూడా షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 33 kV లైన్కు కొద్దిగా ఎక్కువ అందుకే మేము మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏం చేసినామంటే మా లైన్కు ఒక అడుగు దూరంలో నుంచి పోయినట్టు మీరు వెళ్ళిపోవాలి. మా వైర్ తలిగేటట్టుంటే మాత్రం మా సిబ్బందికి ఇన్ఫార్మ్ చేయండి. చిన్న లైన్ ఒకవేళ చిన్న లైన్ లేబట్టాం కాబట్టి ఏం కాలేదు, నేను మళ్ళీ ఇంకో పక్కన ఉన్న లైన్ అది పెద్ద వోల్టేజ్ లైన్ అది మీకు తెలియదు. అదే 3 వైర్లే ఉంటుంది, ఇది 3 వైర్లే ఉంటుంది. ఒక ఇళ్ళకి వచ్చే లైన్ మాత్రమే 4 వైర్లు 5 వైర్లు ఉంటాయి. ఎందుకంటే న్యూట్రల్ ఉంటుంది, స్ట్రీట్ లైన్ ఫేస్ ఉంటుంది కాబట్టి 5 వైర్లు ఉంటాయి. మన ఊళ్ళకి పోయే లైన్లన్నీ కూడా 5 వైర్లు ఉంటాయి. కానీ రోడ్ల మీద క్రాస్ అయ్యే 33 kV లైన్ కానీ 11 kV లైన్ కానీ 3 ఫేస్లు ఉంటాయి. R ఫేస్, Y ఫేస్, P ఫేస్. కాకపోతే ఇన్సులేటర్ల సైజుని బట్టి మీరు గుర్తుపట్టచ్చు. కొద్దిగా పెద్దగా బొక్కలు ఉంటేనేమో అది పెద్ద లైను, అది వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది. చిన్న ఇన్సులేటర్ అయితేనేమో